హలో గైస్, వెల్కమ్ టు ఎయిర్టాక్స్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చాలా రోజులు అయింది లాంగ్ వీడియో చేసి. ఈ మధ్య సినిమాలు కూడా ఏం రాలేదు. అండ్ లాస్ట్ మంత్ సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం ఫాస్ట్ గానే పెరిగారు. మళ్ళీ ఈ మంత్ స్లో అయింది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి మన ఛానల్ కోసం. సో ఇంకా తండేల్ మూవీ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ప్లస్ పాయింట్ ఏంటి, ఫ్లాస్ పాయింట్ ఏంటి అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఎలా ఉంది ఏంట్రా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి కూడా మూవీ నచ్చింది అనమాట. ఎస్, నాకు లవ్ స్టోరీ కన్నా కొంచెం గ్యాంగ్స్టర్స్ మూవీ అంటే నాకు కొంచెం బాగా ఇష్టం, మీకు కూడా తెలుసు. బట్ స్టిల్ సినిమా చూసిన తర్వాత నాకైతే నచ్చిందండి. కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి అంటున్నారు కానీ బట్ స్టిల్ నాకైతే అంటే స్టోరీ వైజ్ కానీ లేదంటే యాక్టింగ్ వైజ్ కానీ నాకైతే పర్లేదు అనిపించింది. ఎందుకంటే స్టోరీ వైజ్ అంటే అది మరీ కొత్త కాన్సెప్టా, కొత్త లవ్ స్టోరీ అంటే కాదు. కొంచెం ఓల్డ్ టైప్ లవ్ స్టోరీయే. బట్ స్టిల్ రిప్రజెంటేషన్ అయితే కొంచెం బాగుంది, అవుట్పుట్ చాలా బాగుంది. అండ్ కొంచెం గ్రాఫిక్స్ ఉన్నాయి, సీజీ సీన్స్ ఏవైతే ఉన్నాయంటే లైక్ అండర్ వాటర్ సీన్స్ కానీ లేదంటే ఆ సముద్రం పైన చేసిన సీన్స్ కానీ అవన్నీ కూడా కొంచెం నాకైతే కొంచెం బాగానే అనిపించిందండి. మరీ అంత తేల్చేయకుండా అలా కొంచెం బాగానే చేశారనిపించింది. బట్ నేను ఎక్కడ సర్ప్రైజ్ అయ్యానంటే సినిమాకి ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు పెట్టారంట. అదే కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే 100 కోట్లు ఖర్చు అయ్యేంత ఏముంది మూవీలో అంటే నాకేం అనిపించలేదు. అంటే కొన్ని ఫారెన్ లొకేషన్స్లో షూట్సా అంటే లేదు. అండ్ ఇంకా సెట్స్ కూడా అవన్నీ లోకల్ సెట్స్ వేసారనమాట. మూవీ బ్యాక్ డ్రాప్ అంతా ఆల్మోస్ట్ శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సో మరి ఇంక మరి అంత ఎక్కువ ఖర్చు అయింది అని చెప్పారు. మరి అది ఎక్కడ ఖర్చు అయింది నాకు అర్థం కాదు. మరి ఏంట్రా మూవీ లవ్ స్టోరీ బాగుంది అంటున్నాం, కొత్త న్యూ ఏజ్ లవ్ స్టోరీయా, కొంచెం మొత్తం డిఫరెంట్ ట్విస్ట్లు ఉంటాయా అంటే కాదు. ఇంతకుముందు మీరు చూసిన లవ్ స్టోరీయే, మీకు బాగా దగ్గర అనిపించే లవ్ స్టోరీయే. అండ్ ఇంకా చెప్పాలంటే కొంచెం ట్విస్ట్లు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈజీగానే ఉంటాయన్నమాట. బట్ స్టిల్ అంటే ఆ ఫ్లో కానీ ఎక్కడ అన్వాంటెడ్ సీన్స్ కానీ అన్వాంటెడ్ సాంగ్లు కానీ అంటే ఒకటి రెండు సాంగ్లు కొంచెం పక్కన పెడితే ఇంక తప్పదు పెట్టాలి. సో ఇంకా అవి పక్కన పెడితే అన్వాంటెడ్ అన్నెసెసరీ సీన్స్ కానీ ఇలాంటివి ఏమి లేవన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్వాంటెడ్గా ఈ ఐటమ్ సాంగ్లు తెచ్చి పెట్టలేదు అనవసరంగా ఎక్కడ దూర్చి పెడదామని చెప్పేసి. అదే నాకు కొంచెం బాగా నచ్చింది. కొంచెం మంచి ఎమోషన్ మీద వెళ్తున్నప్పుడు అలా వెళ్ళిపోతేనే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో నాకైతే ఆ విషయంలో కొంచెం బాగా అనిపించింది. అండ్ ఇంకా నాగ చైతన్య గారు కానీ లేదంటే సాయి పల్లవి గారు కానీ లేదంటే సెకండ్ హాఫ్ అంతా ఒక ఆయన ఉంటారండి, ఆయన తమిళ యాక్టర్. సో ఆయన మూవీలో ఉంటారు. ఆయన కానీ యాక్టింగ్ అయితే బాగానే చేశారు. బట్ సంహౌ కొంచెం డబ్బింగ్ దగ్గర నాకు ఎక్కడ తేడా కొట్టింది అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యాస్తో కూడా కొంచెం ప్రాబ్లం ఉందండి. అండ్ ఇవన్నీ కొంచెం ఫ్లాస్ పాయింట్స్లో మాట్లాడుకుందాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ లవ్ స్టోరీ కానీ లేదంటే ఆ ఎమోషనల్ సీక్వెన్స్లు కానీ నాకైతే కొంచెం అన్ని బాగానే అనిపించాయి. మరి ఇంకెందుకు లేటు ఫ్లాస్ పాయింట్స్ కూడా చెప్పారా అంటారా? చెప్తా వాటి దగ్గరకు వస్తున్న. ఫ్లాస్ పాయింట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం ఎక్కడ ఫ్లాస్ పాయింట్స్ అనిపించింది అంటే, చెప్పాను కదా సెకండ్ హాఫ్ అంతా అంటే లైక్ హీరోయిన్తో ఒక 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 పర్సన్ ట్రావెల్ అవుతాడు తమిళ యాక్టర్ అని చెప్పేసి. ఆయన డబ్బింగ్ అండి, ఆయన డబ్బింగ్ అయితే నాకైతే కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే శ్రీకాకుళం యాస కొంచెం నాకు ఎందుకో వాళ్ళు బాగా ఆర్టిఫిషియల్గా చేశారనిపించింది. ఎందుకంటే నాకు కొంచెం నాకు బాగా తెలుసు, ఎందుకంటే మా విశాఖపట్నం పక్కనే అనమాట శ్రీకాకుళం కూడా. సో నాకు కొంచెం ఐడియా ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే లైక్ వాళ్ళ భాష ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మరీ ఎక్కువ దూరం కూడా కాదు, విశాఖపట్నం, విజయనగరం, తర్వాత శ్రీకాకుళం అనమాట. సో నాకు అక్కడ నాకు అదైతే కొంచెం ఫ్లాస్ పాయింట్స్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం పుష్ప మూవీ చూసుకున్నాం అనుకోండి, అందులోని కొంచెం మన తిరుపతి స్లాంగ్ ఉంటుంది. సో నాకు కొంతమంది తిరుపతిలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ యాస ఎలా ఉంటుందో నాకు తెలుసు అనమాట. సో మన పుష్ప మూవీ చూసినంత సేపు కూడా నాకు అంటే లైక్ అది ఆర్టిఫిషియల్గా చేస్తున్నారు లేదా ఈ స్లాంగ్ కావాలని మాడుతున్నారు అనిపించలే. సో పుష్ప మూవీలో లైక్ హీరో కానీ లేదంటే చుట్టుపక్కల యాక్టర్స్ కానీ ఆ స్లాంగ్ చాలా అంటే లైక్ బాగా ఇమిడిపోయి మాట్లాడుతున్నట్టు మాడతారు అనమాట. బట్ సంహవ్ నాకైతే ఈ మూవీలో కొంచెం అది కొంచెం ఫ్లాస్ పాయింట్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళని పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ రిలీజ్ డేట్ వస్తుంది అనమాట. రిలీజ్ డేట్ వచ్చినప్పుడు ఈ ఆర్టికల్ 370 ఇష్యూ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు అక్కడ ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్లు అవి ఉంటాయి అనమాట. నాకు అది ఎందుకో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. అంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొంచెం అంటే ఇది ఒక బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీయే. బట్ స్టిల్ నాకైతే కొంచెం ఇవన్నీ యాడ్ చేశారనిపించింది. అంటే అక్కడ ఫైట్ మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ రావడం, సో ఇవన్నీ కొంచెం యాడ్ చేసినట్టు అనిపించింది. మెయిన్ ఇంపార్టెంట్లీ ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు అక్కడ పాకిస్తాన్లో ఆ జైలు కానీ లేదంటే ఆ ప్రిజనర్స్ కానీ లేదంటే వాళ్ళ బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా నాకు ఎందుకో కొంచెం మరీ అంటే లైక్ మన ఇండియాలోని కొంచెం అదే సెట్ వేసేసి కొంచెం నార్మల్గా తీసేసారు అనిపించింది. దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి ఉంటే బాగున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ అయితే బాగానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అంటే లైక్ శ్రీకాకుళం నుంచి డైరెక్ట్గా వేటకి వెళ్ళకుండా అంటే మళ్ళీ గుజరాత్ ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి వేటకి వెళ్తారు కదా, అది కూడా చిన్న దీని మీద కూడా రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే గుజరాత్ నుంచి వేటకి వెళ్ళే వాళ్ళకి కొంచెం లేబర్ కానీ లేదంటే కొంచెం మనీ ఎక్కువ వస్తుందంట. సో అట్లా అలా వెళ్ళేవారంట ఇంతకు ముందు.
సో అది కూడా కొంచెం అంటే లైక్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కాబట్టి అదంతా నిజంగానే జరిగింది. అది చెప్తున్నాను కదండీ! అంటే లైక్ స్టోరీ అంతా జరుగుతది. కాకపోతే అందులో కొంచెం మసాలా సీన్స్ యాడ్ చేయడం, లైక్ కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని అంటే లైక్ సెకండ్ హాఫ్‌లోని పాకిస్తాన్‌లో ఫైట్ గాని, లేదంటే సెల్‌లోని ఫైట్ గాని, అంటే లైక్ లేదంటే అంటే లైక్ ఈ సుస్సు పోయించే సీన్‌లు గాని, ఇవే నాకు కొంచెం అడిషనల్‌గా కొంచెం యాడ్ చేశారేమో మనోళ్ళే కొంచెం మసాలా కోసం అని చెప్పి అనిపించింది. బట్ ఓకే. మూవీ అన్న తర్వాత కొంచెం కావాలి కాబట్టి ఇట్స్ ఓకే. సో, నాకైతే ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది? ఏంట్రా అని నన్నడిగితే నాకైతే నచ్చిందండి. ఇట్స్ ఎ రెగ్యులర్ లవ్ స్టోరీ. మీకు చూస్తే కూడా అర్థమవుద్ది. అంటే లైక్ నెక్స్ట్ సీక్వెన్స్ ఏం జరుగుతదని కూడా మీకు అర్థమవుద్ది. అంటే కొంచెం ఓల్డ్ లవ్ స్టోరీయే. బట్ కొంచెం రిప్రజెంటేషన్ గాని, లేదంటే బోర్ కొట్టకుండా అలా ఎళ్ళిపోయేలా కొంచెం బానే ఉంది. సో, నన్ను సజెస్ట్ చేస్తావా అంటే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తా. వీకెండ్ ఖాళీ అయితే ఫ్యామిలీతో ఎళ్ళండి. కొంచెం మంచిగా టైమ్ పాస్ అవుద్ది. సో, ఇది ఓవరాల్‌గా మన 'తండేల్' మూవీ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైకు, షేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రతి మూవీకి రివ్యూస్ వస్తూనే ఉంటాయి. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.